నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. 2021 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు ఆ రోజు నేను అప్పుడు దాకా బాగానే పనులకు వెళ్ళటం కానీ అంతా బాగానే ఉంది. నేను గుంటూరు నుంచి వచ్చిన తర్వాత అయితే 14వ తారీఖు మేము పసుపు చేసాము. అయితే పసుపు వండే వాళ్ళకి అన్నం వండాలని ఇంటి దగ్గర ఉన్నాను. ఆ రోజంతా పని చేస్తూనే ఉన్నాను. అయితే సాయంత్రానికి నాకు జ్వరం వచ్చినట్టుగా అలసటగా అస్సలు ఆరోగ్యం బాగుంది. అయితే నిన్నటిదాకా మిరపకాయలకు వెళ్ళాను. ఈ రోజంతా కష్టపడి పని చేశాను ఒక్కదాన్ని. అయితే దానివల్ల నాకేమన్నా బలహీనత వచ్చిందేమోనని తగ్గిపోయిద్దిలే అనుకున్నాను. అయితే నాన్నపళ్ళు కొన్నాళ్ళు, ముప్పాళ్ళు కొన్నాళ్ళు, సత్తనపల్లిలో చూపించుకుంటూనే ఉన్నాం. 18వ తారీఖు అంటే వారం గడిచే లోపల ఇంకా రోజు రోజుకి నా శరీరంలో శక్తి లేకుండా పోయింది. నేనైతే ఇంతే ఉన్నాను కానీ లోపల ఏమైందో తెలియదు. శరీరం అంతా కుళ్ళిపోయినట్టు, బలహీనంగా, నడవలేని స్థితి. కనీసం నా మంచినీళ్ళు తీసుకొని తాగలేని స్థితిలో ఉన్నాను. అంత బలహీనం అయిపోయాను. ఇంకా తగ్గిద్దని ఇంకా నెలాఖరు వరకు ఎదురు చూస్తూనే ఉండ. తర్వాత అర్థమైంది తగ్గే రోగం నాకు లేదు. ఏమైందో తెలీదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం చెప్పట్లేదు. ఈలోపు బాగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కరోనా పేషెంట్లు తప్ప విడిగా జ్వరాలు వచ్చిన వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇంకెక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు అయితే అయిపోతున్నాయి కానీ అసలు నాకు ఏమైందో కూడా ఎవరు చెప్పట్లేదు. డాక్టర్లు కూడా చుట్టూ కంపౌండర్లు వచ్చి ఏమైందో అడిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు రాసి 1000 మందులు అయితే ఇస్తున్నారు కానీ నాకైతే తగ్గట్లేదు. నేను అప్పటికే 15 రోజులు అయిపోయింది తినటం లేదు. మందులు మాత్రమే తింటున్నాను. ఆ మందుల వల్ల ఏమైందో తెలియదు కానీ పేగులన్నీ మంట, నొప్పులు, తెలియని బాధ, మంచినీళ్ళు తాగుదామన్నా భయం. రోజుకి వాటర్ బాటిల్ మూతతో 2 మూతలు తాగేసరికి నా పని అయిపోతుంది. ఇంకా 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 క్షీణించిపోతుంది. అయితే నాకు చాలా భయం వేసింది. దేవా, నాకు 2 బిడ్డలు ఇచ్చావు. నీ సన్నిధిలో మొదలుపెట్టుకున్నప్పుడు మమ్మల్ని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చావు. ఆ బిడ్డలు ఏం చేయాలి దేవా? నేనైతే బ్రతికేటట్లేను. ఏ క్షణమైనా నా ప్రాణం పోయేటట్టుందయ్యా. నేను చాలా కన్నీరు గార్చాను. దినదినానికి అసలు నడవలేని పరిస్థితి. కనీసం నా పని నేను చేసుకోలేని స్థితిలో మా అమ్మ సహాయం. ఎప్పుడు మా అమ్మ నా వెంటే ఉండి ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఏది చేసినా తినలేని స్థితి, తాగలేని స్థితి. నా భర్త 2 పిల్లలు పొలంలో పనిచేసి వచ్చిన వాళ్ళకి సంతోషం లేదు. మంచంలో ముసలదానిలాగా మూలుగుతూ నన్ను చూసి వాళ్ళకి బాధ, నా బంధుమిత్రులకు బాధ. కనీసం ఎవరైనా దారిని వెళ్ళే వాళ్ళు పలకరించకపోయారు చాలా బాధపడేదాన్ని. ఏది నేను ఇంత బలహీనంగా ఉంటే నన్ను ఎవరు పలకరించుకొని వెళ్తున్నారు అని బాధపడేదాన్ని. ఇంకా నెలంతా అయిపోయిన తర్వాత నేను ఇంకొకటే అనుకున్నాను, ఇక మాకున్నది అమ్మినాగా నాకు తగ్గేటట్టు లేదు. ప్రభు, ఇక నీ చిత్తమే, నీ చిత్తం లేనిది ఏది జరగదు. ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం నీకు కొంచెమైనా అంగీకారంగా ఉంటే నా బిడ్డల కోసం నన్ను బ్రతికించు దేవా అని నేను నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మంచంలో 3 నెలలు పట్టింది నేను గుప్పిడి అన్నం తినటానికి. 1 సంవత్సరం పట్టింది అన్నం తినడానికి. తర్వాత ఏది తిన్నామన్నా భయమే. అరగదు, అరాయించుకోలేను, నడవలేను, మాట్లాడలేని స్థితి. ఏం చేయాలో అర్థం కాదు. రాత్రి పగలు ఒకే రీతిగా ఉన్న నా జీవితంలో అయితే 3 నెలలు నేను నిద్ర లేదు, కంటి మీద కునుకు లేదు, తింటాం లేదు. అయినాగా నా దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడు. అయితే నా బిడ్డలు జ్ఞాపకం వచ్చి ప్రతిసారి భరించలేని బాధ. ఒకప్పుడు నాకు బిడ్డలు లేరని నేను బాధపడ్డప్పుడు 1 సంవత్సరం వరకు నేను చాలా కృంగిపోయాను. ప్రార్థన చేసినప్పుడు నాకు 2 చక్కని మగబిడ్డలు ఇచ్చావు దేవా. నా వల్ల నా భర్తకి సంతోషం లేదు. నా తల్లి చాలా బాధపడుతుంది. ఎవరికి సంతోషం లేదు దేవని చాలా బాధపడ్డాను. అయితే నాకేదో అయిందని వీళ్ళు అంతరాలు అయ్యి తెచ్చి కట్టడం మొదలు పెట్టారు. ఎవరు నాకు కూడా తెలియకుండా. కానీ నేను ఏది నా ఒంటి మీద ఉంచుకోలేదు.
దేవా నీ చిత్తమే నాయన, నన్ను బ్రతికిస్తే నా బిడ్డల కోసం బ్రతికించు, లేదా మరణమైనా నాకు మేలేనయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. హిజ్కియా ప్రార్థన ఆలకించావయ్యా, ఏబు ప్రార్థన ఆలకించావయ్యా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అయ్యా నీకు మొరపెట్టుకున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించావు దేవా. నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం నన్ను బ్రతికించు దేవా అని నేను ఎంతో మొరపెట్టుకున్నాను. 3 నెలలు అయితే నేను అసలు తినటం లేదు, కంటి మీద నిద్ర లేదు. అయినా కానీ ఆ దేవాది దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడు. నేను ఒక్కటే మొరపెట్టుకున్నాను, దేవా నీ సన్నిధిలో ఏ పని చేయటానికై నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఇప్పుడు వరకు నాకు చేయాలన్న భయం, ఏదన్నా పాట పాడాలన్నా మాట్లాడాలన్న భయం తండ్రి. నాలో ఉన్న సిగ్గుని చిన్నతనాన్ని నీవు తీసివేయి. ఇక మిగిలి ఉన్న జీవితం నీకోసమే జీవిస్తాను దేవా అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు రోజు రోజుకి నా శరీరంలో మార్పు వచ్చింది. 2 సంవత్సరాలు చాలా బాధపడ్డా, 1 సంవత్సరం అయితే చాలా బాధపడ్డాను. 2వ సంవత్సరం అప్పుడప్పుడు అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నిత్యం దేవుని కృపే అదంతా. అయితే సంఘం అంతా ప్రార్థించారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు నా కోసం. నేను పూర్తిగా కోలుకొని మందిరానికి వచ్చేంత వరకు. ఆ తర్వాత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఓర్పుతో ఓపికతో పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, పాస్టర్ గారు వస్తేనే నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఆటో ఎక్కిందాక ఉన్నాడు. ఒక రోజు అయితే నేనైతే చాలా విసిగించాను పాస్టర్ గారిని. మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే నేను ఈ టాబ్లెట్లు వేసుకుంటానండి, లేకపోతే నేను వేసుకోనని. ఒకసారి అయితే తినే అన్నాన్ని కూడా పక్కన పెట్టి నా కోసం ప్రార్థన చేశారు. ఈ గొప్ప మేలు నేను మర్చిపోను పాస్టర్ గారు. నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అలాగే మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనవి. 1 కాదు 2 కాదు. మిరపతోటల్లో మాకు చాలా నష్టం వచ్చింది. 1 సంవత్సరం అయితే కష్టపడి పండించుకున్న పంట కూడా అమ్ముకున్నాగా నా డబ్బు మా చేతికి రాలేదు. అప్పుల వల్ల చాలా కృంగిపోయాను. ప్రాణాన్ని అయితే ఇచ్చావు ప్రభువా. ఈ బిడ్డను ఎలా పోషించుకోవాలయ్యా, నేను నా భర్త పొలం పని తప్పింది మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము. నీవే నాకు సహాయం చేయాలి దేవా. నా బిడ్డను నీవే చదివించాలా, మా అప్పులు నీవే తీర్చాలా అయ్యా. మా బిడ్డలు చూసేంతవరకు నన్ను ప్రాణాలతో, నా భర్తను ప్రాణాలతో ఉంచాలి ప్రభువా. నా బిడ్డలు రాకపోకలు ఎందు నీవే తోడుకుండాలి ప్రభువా అని నిత్యం నేను ప్రార్థించేదాన్ని. అయితే దేవుడు నా మొర ఆలకించి ఈ సంవత్సరం మమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. అందుని బట్టి ఆ దేవతి దేవునికి వందనాలు. నా కోసం ప్రార్థన చేసిన సంఘం అందరికీ నిన్ను మనసుతో నా వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి నా వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ నా దగ్గర ఉన్న నా చెవులియను, నా కాడ పట్టీలు ఈ పెళ్ళప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా వీటిని నేను వదులుకోకుండా అంతే నా దగ్గరే ఉంచుకున్నాను. అయితే కార్తీకు ఎగ్జామ్ బాపట్ల వెళ్ళాడు కోచింగ్కి. మా దగ్గర అయితే కోచింగ్కి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు తప్ప 1 రూపాయి లేదు. కోచింగ్ పంపించాలనుకున్నప్పుడు దేవా చాలా డబ్బుతో కూడిన పని, మరి ఏం చేయాలి, మా దగ్గర అయితే 1 రూపాయి లేదు అనుకున్నాము. కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళే నా బిడ్డకి మేము అడగకుండానే మాకు సహాయం చేసి నా బిడ్డకి డబ్బులు కట్టారు. ఆ సంవత్సరం అంతా నేను డబ్బులు కట్టాలంటే ఏం చేయాలి, ఎప్పుడు అడిగినప్పుడు డబ్బులు పంపించాలని చాలా బాధపడ్డాను. కానీ అడగన సహాయం మాకు మా బిడ్డల చదువుల విషయంలో ఇప్పుడు కూడా మేము అడగకుండానే మాకు సహాయం చేస్తున్నాడు. ఆయన ప్రేమించిన బిడ్డల ద్వారాగా మాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే ఒకరోజు నేను శుక్రవారం రోజు ప్రార్థన చేసుకుంటూ ఆలోచించుకున్నాను, దేవా నువ్వు ఇంత సహాయం చేస్తున్నావయ్యా, నీ బిడ్డలను ప్రేరేపించి మేము అడగకుండానే నువ్వు మాకు సహాయం చేస్తున్నావు తండ్రి. నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చావు, నా కుటుంబాన్ని కట్టావు, నీకు నేను ఏమివ్వగలను దేవాని నేను కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న ఈ వెండి పట్టీలను బంగారపు చెవులి అయితే 22 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నాయి. అయితే దేవుని కంటే ఎక్కువేది కాదు, ఇంత మేలు చేసిన నా దేవుడికి ఇంకా నా ఒంటి మీద ఇచ్చేయాలని నేను తీర్మానం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంట్లో ఉండగా నాకు ఏమీ లేకపోయి నేను ఇంతే వెళ్తున్నా కానీ నేను వీటిని ముట్టుకోలేదు, నా ఒంటి మీద నేను పెట్టుకోలేదు. దేవుడి మందిర నిర్మాణం కొరకు నేను ఇవ్వాలని తీర్మానం తీసుకున్నాను. అదే తీర్మానం చొప్పునే ఇప్పుడు
ప్రార్థన పెట్టుకొని ఇవ్వాలని ఆలోచనతో ఇన్ని రోజులు నేను ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా పెట్టుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఇంక నా దేవుని కంటే ఎక్కువేది కాదనుకున్నాను. ఇంకా నా దగ్గరే ఉంచాను. ఇప్పుడు పాస్టర్ గారికి ఇస్తున్నాను దేవుని మందిర నిర్మాణం కోసం. దేవుడు మా జీవితంలో చేసిన మేలుల కంటే ఇవి నాకు ఎక్కువ కాదు. నా దేవుడికి నేను సంతోషంగా ఇస్తున్నాను. అయితే ముందు నేను ఒక్కదాన్నే అనుకున్నాను. తర్వాత ఇంట్లో ముగ్గురికి చెప్పాను, నా భర్తకి నా 2 బిడ్డలకి. నీ ఇష్టం, మాదేం లేదన్నారు. వారికి ఆ మనసునిచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మాస్టర్ గారికి నా దగ్గర ఉన్నాయి నేను సంతోషంగానే ఇస్తున్నాను. గట్టిగా చెప్పలు కూడా